సంజు శాంసన్ శాంతమైన స్ట్రైకర్, శక్తివంతమైన ప్రయాణం, పరిచయం, సౌందర్యంగా షాట్లు ఆడే, సైలెంట్గా మ్యాచ్ను మార్చేసే ఆటగాడు. అతనే సంజు శాంసన్. చిన్న వయసులోనే తన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్న అతడు భారత్ జట్టుకు వచ్చి తిరిగిపోయి మళ్లీ శక్తివంతంగా తిరిగి రావడం వెనుక ఉన్న కథ గర్వకారణం. 1. బాల్యం కుటుంబం. సంజు నవంబర్ 1994 కేరళలో జన్మించాడు. అతని తండ్రి విజయ్ శాంసన్ పోలీస్ కానిస్టేబుల్. చిన్ననాటి నుంచి క్రికెట్ పట్ల శ్రద్ధతో ఎదిగిన సంజు బాల్యంలోనే అండర్ జట్టు కెప్టెన్గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 2. ఇంటర్నేషనల్ కెరీర్ ఆరంభం. సంజు శాంసన్ 2015లో T20 ఇంటర్నేషనల్ ద్వారా భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో అతనిలో టాలెంట్ ఉన్నా కానీ స్థిరంగా అవకాశాలు రాలేదు. 3. ఐపీఎల్లో సంజు రాజస్థాన్కు కాపిటల్ స్ట్రైకర్. ఐపీఎల్ 2013లో సంజు మొదట రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. తన స్మూత్ షాట్లతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. 2021లో రాజస్థాన్కు కెప్టెన్ అయ్యాడు. ఐపీఎల్లో అతని బెస్ట్ ఇన్నింగ్స్లు అభిమానులకు గోస్బంప్స్ తెచ్చాయి. 4. తిరిగి రావడం పోరాటం కథ. ఇంటర్నేషనల్ స్థాయిలో అవకాశాలు రాకపోయినా సంజు ఐపీఎల్లో తన ఆటతో మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతని తిరిగి రావడం ఓ అద్భుతమైన క్షణం. 5. ఆట శైలి. పవర్ హిట్టింగ్, క్లాసిక్ షాట్లు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సంజు బ్యాటింగ్ స్టైల్ అందరికీ ప్రత్యేకంగా ఉంటుంది. స్టైలిష్ ప్లేయర్గా, ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. 6. వ్యక్తిగత జీవితం. సంజు శాంసన్ 2018లో తన ప్రేయసి చారులతను పెళ్లి చేసుకున్నాడు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా బహిరంగంగా మాట్లాడడు కానీ చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. 7. సైలెంట్ వారియర్. సంజు పెద్దగా మాటలు చెప్పడు కానీ తన ఆటతో సమాధానమిచ్చే ఆటగాడు. అతని క్యాల్మ్ పర్సనాలిటీ, కెప్టెన్సీ నైపుణ్యాలు, ఫినిషింగ్ సత్తా ఇవన్నీ అతనిని ప్రత్యేకతగా నిలిపాయి. 8. ఫ్యూచర్ హోప్ ఆఫ్ ఇండియా. భవిష్యత్తులో భారత్ తరఫున భారీ రోల్ పోషించగల సత్తా సంజుకి ఉంది. అతని కష్టపడి సాధించిన గుర్తింపు యువతకి స్ఫూర్తిగా నిలుస్తుంది.